జనం దగ్గర జగన్ పేరు అనేటువంటిది బాగా మారుమోగింది బికాస్ ఆఫ్ స్కీమ్స్ కావచ్చు. అది ఇది చంద్రబాబు గారికి ఇప్పుడు సెల్ఫ్ మేడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ మహానుభావుడు ఆయన దారిని వెళ్తా అంటే దానికి ఒక పిఆర్ టీం ఎవరో సోషల్ మీడియా పిఆర్ టీం ఎవరో మంచోళ్ళే ఇప్పుడు ఒక్కొక్కరికి దాదాపు 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇస్తున్నారట. దాంట్లో బాగా నడుస్తుంది. వాళ్ళు ప్లాన్ చేస్తారు. బాబు గారు వెళ్లే రూట్ లో నిన్న అక్కడ చూసేది ముంజలు తింటారనమాట దారిలో ఆగి. ఆయన భువనేశ్వర్ గారు ఆయన దిగుతారు ఆ కుప్పం నుంచి, దారిలో ముంజలు కొనుక్కుని తింటారు. మామూలుగా మనం చూడండి ఒకసారి దారిని వెళ్ళేటటువంటి సందర్భంలో సీఎం వెళ్లే రూట్ లో బళ్ళు రోడ్డు పక్కన తినుబండారాలను ఉండనిస్తారా? తీసేస్తారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ అందులో షాపులు ముయిపించేస్తారు. అందరు ఇళ్లలోకి పొమ్మంటారు. ఖాళీగా కనబడుతుంది మీరు చూస్తే. జగన్ వెళ్ళినప్పుడు ఎగబడే లెక్కన చూపెడతారు. చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఆ ఖాళీ కనబడుతుంది మనకి. జగన్కి ఏంటంటే చుట్టూ జనం లేకపోతే తృప్తి ఉండదు, ఈయనకి జనం ఎక్కువగా ఉంటే తృప్తి ఉండదు. ఆ టైప్ లో ఖాళీగా ఈయన ఒక రాజస్థాన్ లాగా వెళ్తా ఉంటారు. అన్ని కట్టేపిస్తారు కదా. మరి ముంజలు పెట్టుకునే వాళ్ళు ఎలాగ ఉన్నారు? సెక్యూరిటీ అసలు ఒప్పుకుంటుందా? అంటే ప్లాన్డ్ గా ఉంటది. అట్లాగే ఒక ఇంట్లోకి చేపలు ఈయన పట్టుకుని వెళ్తారా? కొంచెం అంటే న్యాచురల్ గా ఉండాల్సింది. మొదట్లో న్యాచురల్ అనిపించింది, బాగుంది అనిపించింది నాకు కూడా. ఇప్పుడు అబ్నార్మల్ న్యాచురాలిటీ అనమాట. అంటే డైలాగులు ఎక్కువైపోయినాయి సార్. ఇప్పుడు అప్పుడు ఆ కొవ్వూరు దగ్గర ఎక్కడో చెప్పులు కుట్టే కార్మికుడు ఇంటికి వెళ్ళారు, అదేదో ఓకే అనిపించింది. నన్ను ఇది మొత్తం చూస్తే క్లియర్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు వీళ్ళు. ఆ డైలాగ్ కూడా టైమింగ్ లో చెప్తున్నారనమాట. బాబు గారు ఒక మాట అన్నాం, తర్వాత పదండి ఇంటికి వెళ్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, కూర వండుకుందాం, ఇప్పుడు ఏం చేద్దాం, పులుసు పెట్టుకుందాం. ఇది మనం ఈ బ్లాగ్స్ చూస్తుంటాం చూడండి ఎక్కువగా. సేమ్ యాజ్ అలాగంటే రాజకీయం కూడా ఒక డ్రామాటికల్ అయిపోతుందా లేదా?